ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గురుకుల్, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్, జేఎల్ఎం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి విచ్చేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలతో ఉద్యోగాలను అందించిన ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ఎంచుకొని అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి సులభమైన రీతిలో వివరాత్మకమైన విశ్లేషణతో డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ విజయాలను అందిస్తున్న సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ తో పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతుల సదుపాయం కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఆఫ్లైన్ కోర్సు తీసుకున్న వారికి ఆన్లైన్ కోర్సు ఉచితంగా లభించును. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం కోసం సంప్రదించండి 6309398306. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మా బ్రాంచులు హైదరాబాద్, హన్మకొండలో కలవు. ఢిల్లీ సుల్తానులు మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. ఢిల్లీ సుల్తానులు క్రీశకం 1206 నుంచి 1526 సంవత్సరం వరకు దాదాపుగా 320 సంవత్సరాల పాటు సాధారణంగా 3 జాతుల వారు, 5 రాజవంశాల వారు రాజ్య పరిపాలన గావించడం జరిగినది. ఒకరిని ఆ క్రమంలో 5 రాజవంశాలలో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుండి 1320 వరకు, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు, సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు, లోడీ వంశం 1451 నుండి 1526 వరకు. సో ఇందులో అతి సుదీర్ఘంగా పరిపాలించినటువంటి రాజవంశం తుగ్లక్ వంశం, అతి తక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశం ఖిల్జీ వంశం. ఈ రాజవంశాలందరిలో చాలా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. భాగముగా భారతదేశంలో ఒక గొప్ప రాజ్య పరిపాలనా వ్యవహారాలు నిర్వహించారు ఢిల్లీ సుల్తానులు. మరి ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలనా విధానం ఏమిటి? ఢిల్లీ సుల్తానులు నిరంకుశ రాజరిక పరిపాలనా విధానాన్ని అనుసరించారు. నిరంకుశ రాచరిక పరిపాలనా విధానాన్ని అనుసరించారు. వీరు న్యాయ సూత్రాలను అనుసరించి పరిపాలన గావించడం జరిగినది. ఒకటి న్యాయ సూత్రాలను అనుసరించి పరిపాలించారు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి న్యాయ సూత్రాలను షరియత్ అని పిలిచేవారు. ఒకటి ఢిల్లీ సుల్తానుల కాలం నాటి న్యాయ సూత్రాలను ఏమని పిలిచేవారండి? షరియత్ అని పిలవడం జరిగినది. ఇక వీరి పరిపాలనలో మత విషయాలలో కానీ, రాజకీయ విషయాలలో కానీ పరిపాలనలో జోక్యం చేసుకునే అధికారులని ఉలేమాలు అంటారు. ఒకటి పరిపాలనలో జోక్యం చేసుకునేటువంటి అధికారులను ఈ ఉలేమాలు అనేటువంటి వ్యవస్థలకు అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఉలేమాలకు ప్రాధాన్యత ఇవ్వాల.
అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వారు ఉలేమాలు అనేటువంటి వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకరండి ప్రాధాన్యత ఇవ్వలేదు, వర్గాల వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరండి మిగిలిన వాళ్ళంతా కూడా పరిపాలనలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సాధారణంగా రాజ్య పరిపాలన వ్యవహారంలో అత్యున్నతమైనటువంటి అధికారి ఎవరైనా సుల్తాన్. రాజ్య పరిపాలనలో అత్యున్నతమైనటువంటి అధికారి సుల్తాన్. ఇక ఇందులో నాయబ్ సుల్తాన్ అనేటువంటి అతడు, నాయబ్ సుల్తాన్ అనేటువంటి అతడు పరిపాలనా వ్యవహారాలను నిర్వహిస్తూ నివేదికను సుల్తాన్కి ఇస్తూ ఉండేవాడు. ఎవరైనా నాయబ్ సుల్తాన్ అనేటువంటి అధికారి. నెక్స్ట్ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు పరిపాలనను వికేంద్రీకృతంగా పరిపాలన చేయడం జరిగింది. వీరు రాజ్యాలను రాష్ట్రాలుగా, నెక్స్ట్ అదేవిధముగా లేదా వీటినే ప్రాంతాలను షిక్కులుగాను, ఓకేనండి. నెక్స్ట్ షిక్కులను పరగణాలుగాను, పరగణాలను గ్రామాలుగాను విభజించేవారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రాజ్యానికి అధిపతి రాజు, ఒకరండి. రాష్ట్రాలకు అధిపతి నాయబ్ సుల్తాన్ లేదా గవర్నర్. షిక్కులకు అధిపతి షిక్కుదార్, పరగణాలకు అధిపతి ఫౌజ్దార్, గ్రామాలకు అధిపతి ముకద్దం లేదా చౌకీదార్ అనేటువంటి అతడు రాజ్య పరిపాలనా వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. నిరంకుశ రాజకీయ పరిపాలనా విధానాన్ని అనుసరించారు. న్యాయ సూత్రాలను గౌరవించి పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్ల కాలం న్యాయ సూత్రాలను షరియత్లనేవారు. వీరి పరిపాలనా కాలంలో మతాధికారులు మత విషయాలలో, రాజకీయాలలో జోక్యం చేసుకునేవారు. అటువంటి వారిని ఉలేమాలు అని అన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ ఉలేమాలకు రాజ్య పరిపాలనలో స్థానం ఇవ్వనటువంటి పాలకులు అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీరి పరిపాలనా కాలంలో రాజ్యంలో ఉన్నతమైనటువంటి పాలనాధికారి సుల్తాన్కు పరిపాలనలో ఉన్నతమైనటువంటి అధికారి. వీరు వికేంద్రీకృత పరిపాలనా పద్ధతులను అవలంబించారు. ప్రధానంగా రాజ్యాన్ని రాష్ట్రాలుగా లేదా ప్రాంతాలుగా, తర్వాత వాటిని షిక్కులను పరగణాలను గ్రామాలుగా విభజించారు. ఇందులో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో రాష్ట్రాల సంఖ్య 12, ప్రాంతాల సంఖ్య 12. ఈ 12 ప్రాంతాలను అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేయటం జరిగినది. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో భాగముగా వీరి పరిపాలనా కాలము నాటి పరిపాలనా వ్యవహారాలలో భాగముగా హిందువులకు కూడా ఉన్నత పదవులనిచ్చి రాజ్య పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఫిరోజా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి దగ్గర భీరానాథ్ అనేటువంటి కొత్వాలు ఉండేవాడు శాంతి భద్రతలను నిర్వహించడానికి. అదేవిధముగా మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర
రతన్ అనేటువంటి హిందూ మంత్రి పరిపాలనా వ్యవహారాలు నిర్వహించేవాడు. వీరి పరిపాలనా కాలంలో ఒకరండి సదర్ మత వ్యవహారాలు నిర్వహించే అధికారి, దివానీ వజారత్ ఆర్థిక శాఖ వ్యవహారాలు నిర్వహించేటువంటి అధికారి, దివానీ అరీజ్ సైనిక శాఖ వ్యవహారాలు నిర్వహించే అధికారి, దివానీ రిసాలత్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉండే అధికారి, దివానీ బరీద్ గూఢాచార శాఖ మంత్రిగా ఉండే అధికారి, దివానీ కాజీ న్యాయశాఖ మంత్రిగా ఉండే అధికారి, దివానీ వజీర్ ప్రధానమంత్రిగా ఉండే అధికారి, దివానీ బంధగామి బానిస వ్యవహారాలు నిర్వహించే అధికారి, దివానీ రియాసత్ మార్కెట్ సంస్కరణలు నిర్వహించేటువంటి అధికారి, దివానీ అమీర్ కోహీ వ్యవసాయ శాఖ బాధ్యతలను నిర్వహించే అధికారి, దివానీ ఖైరత్ ఒకరిని దాన ధర్మాలు నిర్వహించే అధికారి, దివానీ మస్తక్రాజ్ పంట పొలాలను సర్వే చేసి శిస్తు వసూలు చేసేటువంటి అధికారి, దివానీ కొత్వాల్ పట్టణ ప్రాంతాల యొక్క పరిపాలన రక్షణ బాధ్యతలను నిర్వహించే అధికారి, దివానీ ఈ మాలిక్ అకౌంటెంట్ జనరల్ అనే వ్యవహారాలు నిర్వహించేటువంటి అధికారి. ఇట్లా ఈ వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇక వీరి పరిపాలనా కాలంలో సైనిక వ్యవహారాలు. ఢిల్లీ సుల్తానులు సాధారణంగా సమర్థవంతమైనటువంటి సైనిక వ్యవహారాలు నిర్వహించారు. చాలా సమర్థవంతమైనటువంటి సైనిక వ్యవహారాలు నిర్వహించారు. ఇందులో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత రాజ్యాన్ని ఇక్తాలుగా విభజన చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగినది ఇల్టుడ్మిష్ అనేటువంటి అధికారి, అనేటువంటి పాలకుడు. ఈ ఇక్తా పద్ధతి అనేది కొనసాగుతూ ఉన్నది. అయితే ఇక్తా పద్ధతిలో అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లకులు ఇక్తా పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాల. బాల్బన్ అనేటువంటి అతడు ఇక్తా పద్ధతిలో సైన్యాధికారుల వ్యవస్థను కొంతవరకు మార్చి ఒకరిని నూతన గూఢాచార శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరిని దివానీ బరీద్ అనేటువంటి ఒక గూఢాచార శాఖను ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్, వీరి కాలంలో రాజు ఆధ్వర్యంలో ఉన్న సైన్యం ఉండేది, రాజు ఆధ్వర్యంలో లేని సైన్యం ఉండేది. రాజు ఆధ్వర్యంలో ఉండే సొంత సైన్యాన్ని కైసాకాయలు అనే పిలిచేవారు. ఓకేనండి. ఆ తర్వాత సాధారణంగా రాజులు రాజ్య సైనికులకు ఒకరిని భూములను ఇచ్చేవారు. ఈ భూములను ఇచ్చేటువంటి ఈ పద్ధతి ఇక్తా పద్ధతిలో ఈ భావనను రద్దు చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి అతడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి అతడు ఆ పద్ధతిని రద్దు చేసి జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగినది. సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు ఎవరైనా అల్లావుద్దీన్ ఖిల్జీ. ఒకరని గుర్రాలకు రాజముద్రలేసే తాగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. చహరా అనే రిజిస్టర్ని ఏర్పాటు చేయడం జరిగినది. చాలా చక్కటి పరిపాలనా వ్యవహారాలు. టంకాలు 234 టంకాలను ఇచ్చే పద్ధతి ప్రారంభించడం జరిగినది. ఓకేనండి. సో ఇట్లా చాలా సమర్థవంతమైనటువంటి పరిపాలనా వ్యవహారాలను నిర్వహించుకోవడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక వీరి పరిపాలనా కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. ఎకనామికల్ సిచ్యువేషన్స్. వ్యవసాయం రాజ్యానికి ముఖ్య ఆదాయము. భూమి శిస్తు. వీరి కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేవారంటే ఖరాజ్ అని పిలవడం జరిగేది. సాధారణంగా వీరి కాలంలో భూమి శిస్తుని
కరజ్ అని పిలవడం జరిగేది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో చాలా భూములను 3 రకాలుగా వికేంద్రీకరణ చేసి చాలా చక్కటి భూమి శిస్తు వ్యవహారాలు ప్రారంభించడం జరిగినది. నెక్స్ట్ అదేవిధముగా మహమ్మద్ బిన్ తుగ్లక్ భూమి శిస్తు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, భూమి శిస్తు వ్యవహారాలు సక్రమపరచడం కోసం దివాన్-ఈ అమీర్ కోహీ ఒకరండి దివాన్-ఈ అమీర్ కోహీ అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరండి దివాన్-ఈ అమీర్ కోహీ అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసి శిస్తుని సక్రమంగా వసూలు చేస్తూ ఉండేవాడు. ఎవరైనా మన మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ అదేవిధముగా అల్లావుద్దీన్ ఖిల్జీ చక్కటి ధరల నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగినది. ఒకరిని చాలా చక్కటి ధరల నియంత్రణ కార్యక్రమం, మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీరి కాలంలో ముఖ్యమైనటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఒకరిని ఢిల్లీ సుల్తానుల కాలంలో చాలా ముఖ్యమైనటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. పండ్ల తోటలను కూడా ఎక్కువగా వీరి కాలంలో పండించడం జరిగినది. వీరి కాలంలో కమ్స్ అనబడేటువంటి యుద్ధ పన్ను, ఈ కమ్స్ అనబడేటువంటి యుద్ధ పన్ను మంగోలియాన్లు అనేటువంటి వారికి త్రవ్వించి ఇచ్చేవారు. ఆ యుద్ధ పన్నును తొలగించడం జరిగినది అల్లావుద్దీన్ ఖిల్జీ.